హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఆ మానిటైజేషన్ ఎలా అయింది, నేను ఛానల్ కోసము ఎంత డబ్బులు ఖర్చు పెట్టినాను, అలాగే మన దగ్గర ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి అన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం. అలాగే కొత్త యూట్యూబర్స్ ఎవరైనా వస్తా అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఎలా ఉండాలి, మానిటైజేషన్ చేయాలంటే ఎలా ఉండాలి, లైవ్ స్ట్రీమింగ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా లేదా, మానిటైజేషన్ అయిన తర్వాత మనకు డబ్బులు ఎన్ని రోజులకు వస్తుంది, అలాగే మనకు ఎలాంటి కంటెంట్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది, మనలో ఉండే టాలెంట్ ఎలా బయటకు తీసుకురావాలి అనేసి మీకు ఫుల్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, అలాగే లైక్ చేసి చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో డిఫరెంట్ సినిమా రివ్యూలు కానీ, సీరియల్ రివ్యూలు, లేకపోతే ఏదైనా కొంచెం కొత్త కాన్సెప్ట్ ఏదైనా ట్రెండింగ్లో ఉండే వీడియోస్ అవన్నీ వస్తుంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే రోజుకు 3-4 వీడియోలు వస్తుంటాయి కాబట్టి ఏ టైంలో అప్లోడ్ చేస్తాను నాకే తెలియదు. కాబట్టి మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నారంటే మీకు మంచి కంటెంట్ ఉంటుంది. సరే అనేసి ఇప్పుడు నా యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు వరకు మానిటైజేషన్ అయ్యేదానికి నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను అనేసి మీకు చెప్తాను. నాది లాస్ట్ ఇయర్ నేను వినాయక చవితికి కరెక్ట్గా వినాయక చవితికి నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వినాయక చవితి హడావిడి అనేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసాము. అప్పుడు 2.5 షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ 2.5K పోయింది షార్ట్స్. ఫస్ట్తో పెట్టేటప్పుడు అన్నీ 2.5K పోతా ఉన్నాయి. 2.5K పోతా ఉన్నప్పుడు ఒక 5 సబ్స్క్రైబర్లు 6 సబ్స్క్రైబర్లు అలా వచ్చేవాళ్ళు. అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఒక్కరోజు కూడా మీకు ఎవరన్నా కొత్త యూట్యూబర్స్ ఉంటే మీరు షార్ట్స్ కానీ పెద్ద వీడియోస్ కానీ ఏమైనా పెట్టాలన్నా కానీ రోజుకు ఒక వీడియో అన్నా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్కూల్కి మనం ఎలా పోతామో ప్రతిరోజు స్కూల్కి పోయి ఒక అటెండెన్స్ అనేది ఎలా ఉంటుందో మనకి అదేవిధంగా యూట్యూబ్ కూడా అటెండెన్స్ అనేది ఉండాలి. అటెండెన్స్ అనేది అంటే ఎలాగంటే ఈ విషయం ఎవరు చెప్పకపోవచ్చు. ఎందుకంటే నేను ఎవరు సపోర్ట్ లేకుండా జీరో నుంచి స్టార్ట్ అయ్యి మానిటైజేషన్ చేశా అంటే అర్థం చేసుకోండి మీరు నేను ఎంత కష్టపడింటాను అనేసి. సరే అనేసి ఇప్పుడు మీరు అది చూసారంటే ఏమవుతుందంటే ఒక స్కూల్ లాగా ఒక అటెండెన్స్ 75% 80% ఎలా ఉండాలో అదేవిధంగా యూట్యూబ్ కూడా మనం ప్రతిరోజు కనపడుతూ ఉండాలి. మన ఛానల్లో ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండాలి. వీడియోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే వీళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నాడు, వీళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు అనేసి యూట్యూబ్ అల్గారిథము కరెక్ట్గా మన ఈ టైంకి అప్లోడ్ చేసిన ఉంటారు. ఈ టైంకి అప్లోడ్ చేసినప్పుడు ఈ టైంలో మనము వ్యూస్కి చూపించాలి అనేసి వ్యూస్కి చూపిస్తూ ఉంటారు. వ్యూస్కి చూపించినప్పుడు ఒక వీడియో నచ్చినా కానీ వ్యూస్కి ఆ వీడియో చాలా పోతుంది. అసలు షార్ట్స్ మంచిదా పెద్ద వీడియోస్ మంచిదా అంటే నాకు తెలిసినంత వరకు అబ్బాయిలకైతే పెద్ద వీడియోస్ చేయడం చాలా మంచిది. కొంచెం లేట్ అయినా కానీ పర్లేదు, పెద్ద వీడియోసే చేయండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఒకసారి ఆ క్యాలెండర్ తీసేసి ఎందుకంటే పెద్ద వీడియోస్ చేయండి అని చెప్తాను. షార్ట్స్ అబ్బాయిల్ని అంత ఎవరు లైక్ చేయరు. అమ్మాయిలని అయితే ఊరికే డాన్స్ చేసినా ఏం చేసినా కానీ అమ్మాయిల ఛానల్ ఏదైనా ఒక మాట మాట్లాడినా కెమెరా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడినా కానీ అమ్మాయిల ఛానల్ అయితే చాలా సక్సెస్ అవుతుంది. అబ్బాయిలు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఎక్కువ కష్టపడినారంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు పెద్ద వీడియోలు చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పెద్ద వీడియోలకి 1 సబ్స్క్రైబర్ వచ్చేది, షార్ట్స్కి 100 సబ్స్క్రైబర్లు వచ్చేది ఒకే విషయము. నేను ఫస్ట్ షార్ట్సే చేస్తాను. షార్ట్సే చేసినప్పుడు నాకు ఎలాంటి గ్రోత్ లేకుండా ఉంది. గ్రోత్ అంటే వస్తా అన్నారు, సబ్స్క్రైబర్లు వస్తా అన్నారు. ఇప్పుడు కూడా 20,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు. 20,000 సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ మనకు వాల్యూ లేకుండా ఉంది. ఎందుకంటే నేను అది షార్ట్స్ అనేది 90 డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది కదా. అదే మనకు పెద్ద వీడియోలు అనుకోండి, ఒక్క వీడియో ట్రెండింగ్ పోయినా చాలు మనకు 4,000 అవర్స్ రావాలి. 4,000 అవర్స్ నేను చాలా కష్టం అనుకున్నాను. 4,000 అవర్స్ ఎప్పుడు వస్తుంది మనకి, నేను చాలా కష్టపడాల్సి వస్తుంది ఏం చేయాలనేసి. నేను నిజం చెప్తాను, ఇప్పుడు వరకు నేను యూట్యూబ్ ఖర్చు పెట్టిందంటే నాకు మొత్తం 2,100 రూపీస్ ఖర్చు పెట్టాను యూట్యూబ్కి. అంతే, దానికి మించి నేను ₹1 కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అది కూడా నేను సీరియల్ రివ్యూలు మొదలుపెట్టిన తర్వాత నాకు సీరియల్ రివ్యూల్లో చూసి అప్పుడు వాళ్ళు అందరూ సౌండ్ క్లారిటీ లేదన్నప్పుడు ఒక స్టాండు, ఒక మైకు, మళ్ళీ ఒక ట్రైపోల్డర్ కొనుక్కున్నాను. చిన్నది ఒకటి కొనుక్కున్నాను. ఇది కొనుక్కున్నాయి 300 రూపీస్. ఇది వచ్చి 900 రూపీస్. నాది ఐఫోన్కి అనేసి 900 రూపీస్లో ఇది కొనుక్కున్నాను. ఒక స్టాండ్ 700 రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. అందుకోసం అనేసి నేను కూర్చొని వీడియోలు చేస్తున్నాను. పెద్ద కూడా ఉంది, 6 ఫీట్లు కూడా ఉంది స్టాండు. 6 ఫీట్లు ఉన్నా కానీ నేను కూర్చొని చేస్తే బాగుంటుంది కదా మనం, ఎందుకంటే డెవలప్ అవ్వలేదు ఇంకా అనేసి నేను చేస్తాను. ఇక్కడ చూడండి, ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ప్రతిరోజు నేను ఎన్ని వాచ్ అవర్స్ వస్తాను, ఎంత పర్సెంట్ వస్తుంది అనేసి నేను ప్రతి ఒక్క రోజు రాసుకున్నాను. ఎందుకంటే ఒక డెడికేషన్ అనేది ఇప్పుడు మనకి ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాను అంటే ఆ ఎగ్జామ్ కన్నా ఇప్పుడు 1 నుంచి 10th క్లాస్ వరకు ఎలా చదువుతామో అదే విధంగా నేను ప్రతిరోజు రాసుకున్నాను. చూడండి, మీకు కనపడుతుంది లేదు, చూడండి 2657 అవర్స్, 2620 అవర్స్,
ఇది చూడండి 2583 ఆ విధంగా ఒక్కొక్క రోజు ఎంత తగ్గుతా వస్తుంది అనేసి మొత్తం రాసుకున్నాను. ప్రతి ఒక్క మంత్ది ఉంది చూడండి, మీరు ప్రతి ఒక్క మంత్ది ఉంది చూడండి. ఒకసారి మీరు చూసారంటే మీ కెమెరాలో రివర్స్లో కనపడుతూ ఉండొచ్చు. అయిన తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి మీకు రివర్స్లో కనపడుతుంది కదా. ఇక్కడ చూడండి 100% నాకు ఎప్పుడు కంప్లీట్ అయింది 19 తారీఖుకి నాకు 100% కంప్లీట్ అయింది, ఫుల్ కంప్లీట్ అయింది 19 తారీఖుకి. ప్రతిరోజు చూడండి అంత 1032 ఉంది. 1032 ఎన్నో తారీఖు ఉంది, 7 తారీఖు ఉంది మనకి. 19 తారీఖు అంటే 12 డేస్లోనే నాకు 1000 అవర్స్ అయింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అసలు ఎలా ఉంది కంటెంట్ ఏమనేసి. ఫస్ట్తో కొంచెము నాకు 1 అవర్ వచ్చేది కూడా చాలా కష్టంగా ఉంది. 1 అవర్ వచ్చేది కూడా చాలా కష్టంగా ఉంది. షార్ట్స్ ఫస్ట్ 30 lakhsకి మానిటైజేషన్ అయింది. మళ్ళీ నేను ఎన్నో షార్ట్స్ పెట్టాను, దాదాపు 400 నుంచి 500 ప్రతిరోజు 2-3 షార్ట్స్ పెట్టాను, ఏది వైరల్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేశాను అంటే నాలో ఏముంది, నాలో ఏం క్రియేటివిటీ ఉంది అనేసి నేను ఆలోచించి ఆ క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చాను. క్రియేటివిటీ అంటే ఇప్పుడు సినిమాలు నేను ఎక్కువ చూస్తాను, సీరియల్స్ మనకి చిన్నప్పటి నుంచి మనము చక్రవాకం కానీ, మొగల్ రేకులు కానీ, రుతురాగాలు కానీ ఈ సీరియల్ అన్నీ మనకి మైండ్లో అట్టే ఉండిపోయాయి. అప్పుడు బిగ్ బాస్ గురించి ఇవన్నీ చెప్దాం అనుకున్నాను. బిగ్ బాస్ ఈ టైంలో లేదు. ఇప్పుడు మనం ఎలా డెవలప్ అవ్వాలి, అది కాకుండా బిగ్ బాస్కి చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు, సినిమాలకు చాలా మంది రివ్యూవర్స్ ఉన్నారు. మన ఛానల్ నేను సినిమాలు రివ్యూ చేసినప్పుడు కూడా నాకు ఛానల్ మహా అయితే 1 అవర్ చూసేవాళ్ళు, 50 మెంబర్స్ నుంచి 80 మెంబర్స్ చూసేవాళ్ళు. ఒకవేళ నేను ఫ్యామిలీ వ్లాగ్స్ పెట్టినా అంటే ఫ్యామిలీ వ్లాగ్స్ మహా అయితే 300 పోయేది, ఆడికాడి గగనం 300 అవర్స్ పోయేది. సరే అనేసి నేను ఆలోచిస్తాను ఎలా చేయాలి పెద్ద వీడియోస్, మన యూట్యూబ్ ఛానల్ ఇంతేనా, మనం డెవలప్ అవ్వలేమా అనేసి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. సీరియల్ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి, సీరియల్ ఏమన్నా చేద్దాం అనేసి మంచి ట్రెండింగ్లో ఉండే సీరియల్ బ్రహ్మముడిని నేను తీసుకున్నాను. బ్రహ్మముడికి గుప్పడంత మన ఫ్యాన్స్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళ వల్లనే ఇప్పుడు నాకు 4000 అవర్స్ వాచ్ టైం వచ్చింది. ఎందుకంటే మనలో ఉండే టాలెంట్ని మనం ఏదో ఒక రోజు గుర్తించాలి. ఇప్పుడు సినిమాలు రివ్యూలు, ఇప్పుడు నా ఛానల్ డెవలప్ అయిన తర్వాత నేను ఇప్పుడు బిగ్ బాస్ చేశాను. బిగ్ బాస్ నేను ఆల్రెడీ ముందుతో ఒక వీడియో చేస్తే 70 మంది ఏమి చూసారు. అదే బిగ్ బాస్ నేను ఇప్పుడు చేశాను. ఎందుకంటే మామూలు పెద్ద వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ అదే బిగ్ బాస్ ఇప్పుడు చేస్తే 400 మెంబర్స్ వచ్చారు. అదేవిధంగా మనలో ఏముంది టాలెంట్, ఇప్పుడు మీకు మొబైల్స్ గురించి బాగా తెలుసా, లేకపోతే సినిమాల గురించి బాగా తెలుసా, లేకపోతే ట్రావెలింగ్ బాగా తెలుసా అనేసి మీరు ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయినారంటే అదే దాంట్లో ఒకే దాంట్లో కంటిన్యూ అయ్యారంటే యూట్యూబ్ కూడా ఎవరైతే ఇప్పుడు సీరియల్ చూసే వాళ్ళకైతే సీరియల్ చూసే కంటెంట్ మాత్రం ప్రమోట్ చేస్తారు. ఈరోజు ఒకటి చేసి ఈరోజు ఒకటి మీరు సీరియల్ చేశారు, రేపు సినిమా చేశారు, ఎల్లుండి వచ్చి ట్రావెలింగ్ చేశారు, అవతల ఎల్లుండి వచ్చి టెంపుల్ చేశారు, అవతల ఎల్లుండి వచ్చి ఏదో ఒకటి బిల్డింగ్ సంబంధించి ఏదో ఒకటి చేశారు, లేకపోతే ఏదైనా ఒక అట్మాస్ఫియర్ ఏదో ఒకటి కంపెనీస్ గురించి లేకపోతే ఎడ్యుకేషన్ గురించి ఏదో ఒకటి చేశారనుకోండి. అప్పుడు యూట్యూబ్ కూడా అర్థం కాదు. ఏమంటే మన అల్గారిథం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఒక సీరియల్ అనేది పోతా ఉంది. సీరియల్ ఎవరిన చూస్తా అంటే సీరియల్ కింద మన ఫోటో కూడా కనపడుతుంది, మన తమ్నీళ్ళు కనపడుతుంది. మన తమ్నీళ్ళు కొంచెం అట్రాక్టివ్గా ఉంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు, మా 30 సెకండ్స్ వీడియో కౌంట్ అవుతుంది. ఆ 30 సెకండ్స్లో మనం మాట్లాడేది కానీ కరెక్ట్గా ఉందంటే వాళ్ళు ఆటోమేటిక్గా వీడియోని ఫుల్గా చూస్తారు. వాళ్ళకి వీడియో ఈ రోజు నచ్చుతుంది, రేపు కూడా చూస్తారు, రేపు నచ్చుతుంది, మొన్న నచ్చుతుంది. అట్టా వారం దినాలు 10 రోజులు చూసిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబర్లు చేసుకోండి వాళ్ళకు చాలా మంది ఉంటారు. మళ్ళీ లైవ్ స్ట్రీమింగ్ అనేది ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ లైవ్ స్ట్రీమింగ్. ఎందుకంటే లైవ్లో మనం మాట్లాడితేనే మన సబ్స్క్రైబర్లు కానీ ఏం మాట్లాడుతానో వాళ్ళకి తెలిసింది, వాళ్ళ క్వశ్చన్లు ఏమున్నాయి అనేసి. మీరు సినిమాలకు సంబంధించి కానీ సీరియల్ సంబంధించి కానీ నా మానిటైజేషన్ అయ్యేదాన్ని కూడా నాకు ఇది లైవ్ స్ట్రీమింగ్ దాదాపు 200 అవర్స్ 300 అవర్స్ హెల్ప్ అయింది. నేను సినిమాలు కల్కి సినిమాకి తీశాను, మళ్ళీ ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో చాలా డౌట్స్ ఉన్నాయి, గుప్పెడంత మనసుకి చాలా డౌట్స్ ఉన్నాయి. వీళ్ళందరి కోసం అనేసి నేను లైవ్ స్ట్రీమింగ్లు పెట్టాను. లైవ్ స్ట్రీమింగ్ పెట్టినప్పుడు కూడా నాకు చాలా హెల్ప్ అయింది. ఇవన్నీ ప్రతి ఒక్కటి యూట్యూబర్కి ప్రతి ఒక్కటి నేర్చుకోండి. ఇప్పుడు నాకైతే మానిటైజేషన్ అయింది, డబ్బులు కూడా వచ్చే స్టార్ట్ అయింది. ఈరోజు మానిటైజేషన్ చేస్తే రేపు రాదు, ఎల్లుండి నుంచి మనకు డబ్బులు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే షార్ట్స్ చేసే వాళ్ళకైతే కొంచెం లేట్ అవుతుంది. కొంచెం అంటే దాదాపు 10 నుంచి 15 రోజులు పడుతుంది. ఎందుకంటే షార్ట్స్కి ఒక్క పైసా వచ్చేదానికి కూడా చాలా కష్టంగా ఉంది. నాకే 1000 వ్యూస్ పోతా అంటే కూడా 18 రూపాయలు అలా వస్తూ ఉంది. 30 రూపీస్ అలా వస్తుంది అంటారు కదా, 13 రూపీస్ ఏం రాదు. ఎందుకంటే మన వీడియోస్ అంత ఎక్కువ మంది ఓపిక్గా చూసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కొంచెం ఎడిటింగ్ అవన్నీ బాగా కానీ మీకు కానీ ఎడిటింగ్ అవన్నీ పైన మీకు గ్రిప్ ఉండి అవన్నీ చేసినారంటే మంచి వ్యూస్ వస్తాయి. నా ఛానల్ని ఇంకా నేను మంచిగా డెవలప్ చేసుకోవాలనుకున్నాను. దానికోసం మీ సహాయం కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా నేను ఇది చేసుకుంటాను. మేము మీకు మంచి కంటెంట్ ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు కొత్త యూట్యూబర్లు ఎవరన్నా ఉంటే ఏదైనా సహాయం కావాలంటే మెసేజ్ చేయండి. మెసేజ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. గూగుల్ యాడ్స్ పిన్ను నాకు $10 అయిన తర్వాత వస్తుంది. $10 అయిన తర్వాత నేను దానికి స్పెషల్ వీడియో చేస్తాను. ఇప్పుడు నేను యూట్యూబ్లో దాదాపు 10 months అయింది. ఇప్పుడు ఇంకా సెప్టెంబర్ వస్తే 10 months అవుతుంది. 10 months నుంచి నేను ₹1 ఆశించలేదు. నేను ఖర్చు పెట్టినది ఇప్పుడు వరకు ₹2,100 మాత్రమే. మళ్ళీ చెప్తాను, మీరు డబ్బులు ఖర్చు పెట్టేసాను, నేను అది చేసేసినాను, ఇది చేసేసినాను అని మాత్రము మీరు అనొద్దండి. ఎందుకంటే డబ్బులు ఖర్చు మీరు మైకులు ఇప్పుడు కొనద్దండి. మీ దగ్గర ఇంకా నా ఛానల్ డెవలప్ అవుతుంది, లేకపోతే నేను పెద్ద వీడియోస్ చేయాలన్నప్పుడు మాత్రమే మైకులు కొనండి. అప్పటి వరకు మీరు మామూలు వీడియోస్, మీ దగ్గర చిన్న ఫోన్ ఉన్నా కానీ ఆ చిన్న ఫోన్ వీడియోతో కొంచెం క్లారిటీగా రూమ్లో ఎలాంటి సౌండ్ లేకుండా, చుట్టుపక్కల ఎలాంటి సౌండ్ లేకుండా ఒకవేళ రూమ్లోనే చేసేటట్టయితే కొంచెం నీట్గా చేసుకున్నారంటే చాలు, ఆటోమేటిక్ క్లారిటీ వస్తుంది. మిమ్మల్ని నమ్మినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అమ్మాయిలకైతే నా సజెషన్ ఏమంటే ఇన్స్టాగ్రాము బెటర్ ఉంటుంది. యూట్యూబ్ ఏమంటే యూట్యూబ్లో ఏదైనా మీకు మంచి డ్యాన్స్ వచ్చు, లేకపోతే మీకు మంచి యాక్టింగ్ వచ్చు అంటే యాక్టింగ్ చేయండి, డ్యాన్స్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్లు అయితే మీరు పెద్ద వీడియోస్ చేసి అప్పుడు ఒకసారి సబ్స్క్రైబర్ అయిపోయిన తర్వాత పెద్ద వీడియోస్ చూస్తారా అంటే చాలా కష్టం అండి. పెద్ద వీడియోస్ ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్లు ఉన్నా కానీ పెద్ద వీడియోస్ మీరు చూడాలంటే 100 కూడా పోయేది కష్టం అండి. ఎందుకంటే షార్ట్స్కి సపరేట్ బేస్ ఉంటుంది, పెద్ద వీడియోస్ సపరేట్ బేస్ ఉంటుంది. ఒకవేళ మీరు డబ్బులు కావాలి, నేను డబ్బులు సంపాదించాలి యూట్యూబ్లో అనుకుంటే మాత్రం పెద్ద వీడియోసే చేయండి. ఒకవేళ నాకు డబ్బులు వద్దు, నాకు నాకు ఫేమస్ కావాలనుకుంటే మాత్రం షార్ట్ చేయండి. షార్ట్స్ ఒక్కరోజు రాత్రికే ఫేమస్ అయిపోవచ్చు అండి. ఒక రోజు రాత్రికి ఫేమస్ అయిపోవచ్చు. ఎందుకు చెప్తాను అంటే ఆ విధంగా ఉంటుంది. యూట్యూబ్ ఎప్పుడు ఎవరికి లైఫ్ ఇస్తుందో తెలియదు, ఆ విధంగా ఉంటుంది. నాకు కూడా ఒక వీడియో 26 లక్షలు పోయింది. 26 లక్షలు అంటే మాటలు అర్థం చేసుకోండి. ఆ 26 లక్షలు పోయిన తర్వాత ప్రతి ఒక్క వీడియో 10,000 పోతుంది, 12,000 పోతుంది, 15,000 పోతుంది, మహా అయితే 1,00,000 పోతుంది. ఆ 1,00,000 పోయే వరకే ఉంది కానీ 1,00,000 తర్వాత నాకు రావట్లేదు. ఆ విధంగా 90 రోజుల్లో నేను ఎంత తేవాలి, 1,00,000 రావాలి. 10 మిలియన్ అంటే 1,00,000 వ్యూస్ రావాలి. అది మనం ట్రై చేసి లాస్ట్కి నా వల్ల కాకుండా నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను. మనం ఎప్పటికైనా సరే మనం రీచ్ అవ్వాలి అనేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. టార్గెట్ పెట్టుకోవడం వల్లనే మీ ముందర ఈ విధంగా చార్ట్ చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి చార్ట్, నేను ఎంత కంప్లీట్ అయిందని కూడా రాసుకున్నాను. చూడండి 50% నాకు ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 26 జూన్ కంప్లీట్ అయింది. నేను స్టార్ట్ చేసినది 2940 ఉంది 1 ఏప్రిల్కి. అంటే చూడండి ఎంత పర్సెంట్ కంప్లీట్ అయింది. 30% కూడా కాదు, 20% కంప్లీట్ అయింది. అప్పటికి 20% కంప్లీట్ అయింది. 8వ తారీఖు 1వ తారీఖు 20% కంప్లీట్ అయితే 27కి 50% కంప్లీట్. 27 నుంచి మళ్ళీ 20 డేస్లో 50% కంప్లీట్ అయిపోయింది. అంటే అర్థం చేసుకోండి, ఫస్ట్ వచ్చేది 1 అవర్ వస్తే మళ్ళీ 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్, మళ్ళీ ఒక రోజులో 70 గంటలు, 80 గంటలు, 100 గంటలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అందుకోసం అనేసి మీరు ఏదైనా ఒక కంటెంట్ పై స్టిక్ అయినారంటే ఆ కంటెంట్ని అట్టే ఫాలో అవ్వండి. వేరే మార్చి కంటెంట్ అయితే చూడొద్దండి. దయచేసి చెప్తాను, కంటెంట్ వేరేగా చెప్పొద్దండి. ఒకవేళ మీరు సినిమాల పైన అంటే సినిమాలే చెప్పండి. ఒకవేళ మీకు సక్సెస్ ఈ రోజు రాకపోవచ్చు, ఒక సంవత్సరం రాకపోవచ్చు, 2వ సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది. ఒక వీడియో చాలండి మన లైఫ్ని మార్చేసేదానికి. ఆ విధంగా నేను నాలో ఉండే టాలెంట్ని అది ఇప్పుడు నాలో ఉండే బిగ్ బాస్ రివ్యూలు నేను చేయాలనుకున్నాను. అలాగే సినిమా రివ్యూలు ఆటోమేటిక్ చేస్తాను, సీరియల్ రివ్యూలు చేస్తాను. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఆలోచిస్తాను, మంచి కాన్సెప్ట్స్ ఎలా వస్తాయి ఏమనేసి. ఆ డిఫరెంట్ వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను నమ్మి 21,000 మందికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరందరూ సపోర్ట్తోనే నాకు ఈరోజు ₹1 మేము చూసినా కానీ నేను కూడా చాలా మందికి హెల్ప్ చేయాలనుకున్నాను. కానీ వచ్చిన తర్వాత చాలా మందికి నా తరఫు నుంచి అయినంత సహాయం నేను చేస్తాను ఖచ్చితంగా. మీకు ఒకవేళ యూట్యూబ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, నాకు తెలిసినంత వరకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేసినంటే నా వల్ల అయితే నేను హెల్ప్ చేస్తాను. అలాగే యూట్యూబ్లో మనకి సజెషన్స్ ఇచ్చే క్రియేటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీ లాంటి వాళ్ళని బట్టే మాకు ఏం చేయాలి, ఏమి కాపీరైట్స్ అంటే ఏమి, అల్గారిథం అంటే ఏమి, ఆర్పిఎం అంటే ఏమి, సిపిఎం అంటే ఏమి, ఇవన్నీ మాకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మా తరపు నుంచి, మా కొత్త యూట్యూబర్లందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మేము ఒక వీడియో పోలేదు, ఏమవుతుంది, ఎక్కడ అవుతుంది అనేసి సెర్చ్ చేసామంటే మీరు కనపడి అక్కడ ఆ వీడియోకి సమాధానం చెప్పడం, ఇవంతా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. నా సజెషన్ ఏమంటే మీరు డబ్బులు ఊరికే ఖర్చు పెట్టద్దండి. యూట్యూబ్కి అయితే మీ దగ్గర ఏ ఫోన్ అయితే ఉందో కొంచెం మంచి ఫోన్ ఉంటే చాలు. ఒకవేళ మీ ఐఫోన్ అనేది ఇప్పుడు మామూలు సహజం ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. నేను ఐఫోన్ యూట్యూబ్ కోసం కొనలేదండి. యాక్చువల్గా నా డ్రీమ్ కోసం నేను ఐఫోన్ కొనుక్కున్నాను. ఆ ఐఫోన్లోనే నాకు ఇప్పుడు ఆ ఐఫోన్లోనే లైఫ్ ఇస్తుందని నేను అనుకోలేదు. నేను దాదాపు 2,500 గంటల వరకు నేను మామూలు వాయిస్తోనే చెప్పాను. మైక్ లేదు నా దగ్గర. 2,500 గంటలు అయిన తర్వాత అందరూ అడిగిన సో కొంచెం వాయిస్ క్లారిటీ రాలేదు అనేసి అందరూ అడిగిన తర్వాత నేను యాక్చువల్ మైక్ కొన్నాను. అప్పుడు కూడా చూసి ఏం మైక్ కావాలి, వైర్లెస్ మైక్ అయితే మనం ఏమన్నా ట్రావెలింగ్ పోయినప్పుడు ఏమన్నా పనికొస్తుంది, వ్లాగ్స్ చేయాలన్నా అనేసి అప్పుడు ఆ విధంగా చేశాను. అంతేగాని నేను డబ్బులు పెట్టి
సక్సెస్ అయినా అని మాత్రం చెప్పను. ఇది నా జీరో నుంచి వచ్చాయండి. ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టినా చూడరు, అలాగే ఎక్కడ స్టేటస్ పెట్టినా చూడరండి, ఫేస్బుక్లో పెట్టినా చూడరు. ఎందుకంటే మీరు మనకు పెద్ద ఫ్యామిలీ ఉంది, మన వాళ్ళు చూసేస్తే సరిపోతుంది అనేసి అస్సలు అనుకోవద్దండి. ఓపెన్గా చెప్తా ఉన్నాను, మన ఇంట్లో వాళ్ళు కూడా మన వీడియోలు చూడరు. నిజం చెప్తాను, మన ఇంట్లో వాళ్ళు కూడా మన వీడియోలు చూడరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ వీడియోలు, మీ కంటెంట్ నచ్చి బయట వాళ్ళు చూస్తారు, మన ఇంట్లో వాళ్ళు చూసినా కానీ మహా అయితే ఒకరోజు 1 గంట చూడగలరు. ఎందుకంటే మన ఎలా ఉంటాం మనం అనేసి వాళ్ళకి రోజు తెలుసు కదా, మన వీడియోలో ఏం చెప్తాం అనేసి వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అందుకోసం అనేసి మన ఇంట్లో వాళ్ళు కూడా వీడియో చూడరు, మన బంధువులు చూస్తారు, వాళ్ళు చూస్తారు, వాళ్ళకి షేర్ చేద్దాం, వీళ్ళకి షేర్ చేద్దాం అనేసి వాళ్ళకి షేర్ చేసినారంటే, జస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినారంటే మీకే ఆ కౌంట్ పెరుగుతుంది, అంతేగాని మీకు ఆడ వాళ్ళ వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. కరెక్ట్గా వీళ్ళు నా వీడియోని ఖచ్చితంగా ఫుల్ వర్క్ చూస్తారు అనుకున్న వాళ్ళకి మాత్రమే మీరు ఆ వీడియోని సెండ్ చేయండి. కానీ ఊరికే అటు ఓపెన్ చేసి 1 సెకండ్ చూసేసి మన ఫేస్ చూసేసి ఆఫ్ చేసేసే వాళ్ళకైతే ఆ వీడియోని అయితే సెండే చేయొద్దండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే చెప్తాను, మనం పంపించి మన సిపిఎం తగ్గించుకోవడం. సిపిఎం అంటే మన వీడియో వాళ్ళ దగ్గరికి పోతుంది, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆ థంబ్నెయిల్ వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత మినిమం 30 సెకండ్స్ చూసినప్పుడే మనకు వీడియో కౌంట్ అవుతుంది. ఒకవేళ 30 సెకండ్స్ చూడకుండా మామూలుగానే ఉన్నారంటే మనకు వీడియో అయితే కౌంట్ అవ్వదు. అప్పుడు కౌంట్ అవ్వకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి చూపించిన లిస్టులో ఇప్పుడు 2 చూపించింది అనుకోండి, ఇప్పుడు మనం 2 పంపించాం, 2 చూసారు, 2లో 1 చూసారు, 1 చూడలేదంటే 50% సిపిఎం వస్తుంది. అలాగే మనం 10 మంది పంపించామంటే 2 చూసారంటే 10 మందిలో 8 మంది చూడలేదు, 2 మాత్రం చూసారంటే ఆ విధంగా 20% వస్తుంది. 20% వచ్చినప్పుడు మనకు ఆ వీడియో చేసి కూడా లాభం లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఎంతమంది ఎక్కువ మంది చూస్తారో అంతమందికి ప్రమోట్ చేస్తుంది, అలాగే లైక్ చేస్తుంది. కొంతమంది ఉంటారు వీడికి వెళ్ళే చూసేది అనేసి అనుకుంటారు. ఆ విధంగా చెప్తాను, మీ సొంతంగా మీరు ఆలోచించిందే చెప్పండి. ఒకరి కోసం అనేసి నేను ఇది చేయాలి అది చేయాలని మాత్రం చెప్పొద్దండి. నా సజెషన్ ఇది. ఎందుకంటే 10 months నుంచి నేను ఎంత స్ట్రగుల్ అవుతాను. స్ట్రగుల్ అయ్యేదంటే నేనేమి యూట్యూబ్ కోసం అనేసి సపరేట్గా టైం ఏం కేటాయించలేదండి. నిజం చెప్తాను, నా పని నేను చూసుకుంటానే ఈ పని చేస్తున్నాను, ఈ పని చేస్తా ఉన్నాను. ఇంకొంచెము ఫోకస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెము నా పైన కూడా అభిమానులు ఉన్నారు, వాళ్ళు నేను అడిగిన దానికి వాళ్ళకి సమాధానం చెప్పాలి. చాలా మంది అసలు లేడీస్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు గుప్పుడంత మనసు, బ్రహ్మమోడి, నువ్వు నేను ప్రేమ, కార్తీక దీపం 2, గుండె గుడి గంటలు, ఈ సీరియల్లన్నీ మీరు ఆదరించినారు కాబట్టి నాకు వాచ్ టైం పెరిగింది. మీ దయతో ఈరోజు నా ఛానల్ మానిటైజేషన్ అయింది. నేను షార్ట్స్ చేశాను, అన్నీ చేశాను, కానీ ఎక్కడ మానిటైజేషన్ అవ్వలేదు నాకు. దానికోసం అనేసి మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. అందుకోసం అనేసి నేను లైవ్ చెప్పినప్పుడు కూడా మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పేది. లైవ్ మీరు చేయండి, ఖచ్చితంగా చేయండి. ఎవరన్నా సరే మెసేజ్ వాళ్ళు పాజిటివ్ మెసేజ్ని, నెగిటివ్ మెసేజ్ని ఖచ్చితంగా మీరైతే మాత్రం వాళ్ళకి రిప్లై చేయండి. ఒకవేళ మీరు నెగిటివ్ చెప్పినా కానీ ఏమైపోతుందండి, వాళ్ళ ఒపీనియన్లో మీరు నచ్చలేదు అంతే కదా. నెగిటివ్ పెడితే కూడా వాళ్ళకి ఒక హార్ట్ సింబల్ వచ్చేసి అయిపోతే గమ్మున అయిపోతుంది కదా. మళ్ళీ మనం ఎందుకు చెప్పండి, వాళ్ళకి నచ్చలేదంటే వాళ్ళు కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తే నెగిటివ్ కామెంట్స్ 10 వస్తే పాజిటివ్ కామెంట్స్ 90 వస్తాయండి. 19 మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ 10 మాత్రం వదిలేయండి. ఇది యూట్యూబ్లో కొత్త యూట్యూబర్లకు పెట్టేది. ఎందుకంటే అమ్మాయిల కంటే ఇంకా సహజంగా వస్తానంటే అమ్మాయిలు ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దండి. చాలా హ్యాపీగా ఉంటుంది. యూట్యూబ్ చేయండి, అంతా సక్సెస్ అవ్వండి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీడియోలు ఎంత అయింది అయినా కానీ మీరు ఎంత జబ్బు చూసారంటే నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మాకు మెసేజ్ చేయండి, నేను టైం ఉన్నప్పుడు మీకు రిప్లై ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత మీకు స్పెషల్ వీడియో చేస్తాను. మళ్ళీ ఏమైనా మాట్లాడుకున్నా ఇది పార్ట్ 1 అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బాయ్ బాయ్.